అరే ఇంట్లో ఇజ్జత్ లేకుండా పోతుందిరా. మా నాన్నని పిల్లని చూడమంటే చూసి చూసి పిల్ల గొంతెలా కోయాలంటుండ్రా. అది కూడా కరెక్ట్గా మామా. అరే ఇప్పుడు చూడరా ఎట్లా బుగ్గ చేస్తున్నా. పిల్లని చూడరా, వస్తుందిరా. 20 ఎకరాల భూమి, 500 స్క్వేర్ ఇల్లు, బెంచ్ కారు, ఒక్కతే కూతురు. ఆ పిల్లని చేసుకుని లైఫ్ సెటిల్ అయిపోతుంది రా. అరే గవన్ను నాకెందుకు కొడుతుందిరా? నీకే పడుతుంది. అంత మంచి అమ్మాయిలు బేకర్ గాలకే పడుతుంది. నువ్వు నీకనే బేకర్ గాడు ఎవరైనా ఉన్నాడా? లేరు. నీకనే చిల్లర గాడు ఎవడైనా ఉన్నాడా? లేరు. నీకనే అవలగాడు ఎవడైనా ఉన్నాడా? లేరు. పోయి ఆ పిల్లకి ప్రపోజ్ చేయి, అన్ని నిజాలే చెప్పు. అరే మనకి గట్ల అవలగాని చేసినాంరా. ఇప్పుడు చూడరా, నేను నీకు జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నన్ను మీ ఇంట్లో ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఒప్పుకోకపోతే లేపకపోతా. నీకు మంద అలవాటు ఉందా? పచ్చి తాగుబోతుని. సిగరెట్ తాగుతావా? గాంజా కూడా తాగుతా. నీకు అమ్మాయిల అలవాటు ఉందా? రోజు ఒక దాంతో తిరుగుతా. తిరిగిన దాంతో మళ్ళా తిరిగా. ఇప్పుడు ఆ పిల్ల చెంప మీద ఒక్కడు మింగుతుంది చూడు. థ్యాంక్స్ రా మామ.